అరే శ్రీనివాస్ అందరికి చిన్న మరి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. లాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా నమస్కారం. మేము చిన్న కార్యక్రమం శీర్షా కార్యక్రమం చేయబోతున్నాము. దాని పేరు తాజ్ మహల్. వైదేహి తాజ్ మహల్ వేసినాక కూడా మళ్ళీ ప్రపంచ వింతల్లో ఒకటిగా వచ్చిందంట. తాజ్ మహల్ ఎవరు కట్టించారో తెలుసా? షాజహాన్. షాజహాన్ తండ్రి ఎవరు తెలుసా నీకు? షాజహాన్ తండ్రి జహంగీర్. వాళ్ళ నాన్న ఎవరో తెలుసా నీకు? అక్బర్. అక్బర్ వాళ్ళ నాన్న హుమాయూన్. హుమాయూన్ వాళ్ళ నాన్న బాబర్. ఎంత పొగరు చక్రవర్తులు. ఇవన్నీ చెప్పుకోవాలి. ఎట్లా మీరు శ్రీరాముడి తండ్రి శ్రీరాముడు రావణ కుంభకర్ణ వంటి దైత్యులను సంహరించి కుంభాలాన్ని తగ్గించడానికి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా అవతరించాడు. శ్రీరాముడి తండ్రి దశరథుడు. దశరథుని తండ్రి అర్జునుడు. అర్జునుడి తండ్రి రఘు. రఘుని తండ్రి దీర్ఘబాహు. దీర్ఘబాహుని తండ్రి కట్వాంగుడు. కట్వాంగుని తండ్రి సౌదాస. సౌదాస మహారాజు వశిష్ఠుల వారికి ఇచ్చిన ఆతిథ్యంలో లోపం జరగడం వలన వశిష్ఠుల వారి శాపానికి గురి అవుతాడు. అప్పుడు తిరిగి వశిష్ఠుల వారికి శాపం ఇవ్వబోతే ధర్మశీలి అయిన అతని భార్య కులగురువుని శపించడం తగినది కాదు అని ఆపుతుంది. అప్పుడు అతని చేతిలో ఉన్న మంత్రజలాన్ని అతని పాదాలపై వేసుకున్నప్పుడు అతని పాదాలు నల్లగా మారిపోతాయి. అందుకే అతనికి మరొక పేరు కల్మాష పాద. సౌదాసుని తండ్రి సింధు ద్వీప. సింధు ద్వీపుని తండ్రి భగీరథుడు. భగీరథుడు సగర కుమారుని కోసం స్వర్గం నుంచి మందాకిని భూమి మీదకి తీసుకొచ్చాడు. అందుకే గంగానదికి మరొక పేరు భాగీరథి. భగీరథుని తండ్రి దిలీపుడు. దిలీపుని తండ్రి అంశుమంతుడు. అంశుమంతుడి తండ్రి అసమంజసుడు. అసమంజసుడు ఒక విచిత్రమైన వ్యక్తి. పూర్వజన్మలో అతను ఒక యోగి. దురదృష్టవశాత్తు అతను ఒక రాజపుత్రుడిగా జన్మిస్తాడు. పూర్వజన్మ గుర్తుండడం వలన త్వరగా బంధాలు పెంచుకోవాలని చిన్న పిల్లలను సరియు నదిలో తోసివేసి ఆనందించేవాడు. అప్పుడు అతన్ని రాజబహిష్కరణ చేయగా అరణ్యానికి వెళ్లే ముందు ఆ చిన్నపిల్లలను బ్రతికించి తపస్సు చేసుకొని మోక్షం పొందాడు. అసమంజసుని తండ్రి సగరుడు అశ్వమేధ యాగం చేసినప్పుడు అతని 60,000 కుమారులు దాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కపిల మహర్షి శాపానికి గురి అవుతాడు. సగరుని తండ్రి కట్వాంగుడు. దేవదానవుల యుద్ధంలో కట్వాంగుడు దేవతలకు సహాయం చేయడం వలన వారు అతనికి ఒక వరం ఇచ్చారు. అతను ఏమడిగాడంటే, నా ఆయుర్దాయం ఎంతుందో చెప్పండి అని అడిగారు. అది దైవరహస్యం అయినప్పటికీ అతనికి ఒక ముహూర్త కాలం అంటే సుమారుగా 20 నిమిషాలు ఉందని చెప్పారు. చింతించకుండా భూలోకానికి వచ్చి నారాయణుని ధ్యానించి మోక్షం పొందాడు. అతను మన భరతఖండానికి వచ్చి ధ్యానించాడు. అంటే మన భరతఖండం ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి. అటువంటి కట్వాంగుని తండ్రి హరిశ్చంద్రుడు. సూర్యవంశంలో వచ్చిన మరొక ఉత్తమమైన రాజు హరిశ్చంద్రుడు. అతను సత్యవాక్య పరిపాలననే అతని జీవన ధర్మంగా పాటించిన వాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అసత్యమాలక సత్యం చెప్పిన వాడు. అందుకే మన జాతీయ నినాదం కూడా సత్యమేవ జయతే. హరిశ్చంద్రుని తండ్రి త్రిశంకు. త్రిశంకునికి మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని ఒక విచిత్రమైన కోరిక వచ్చింది. దీనిని వశిష్ఠుడు ఇంకా అతని కుమారులు నిరాకరించి అతనిని చండాలుడిగా అవ్వమని శపించారు. అప్పుడు అతను విశ్వామిత్రుని సహాయం కోరి స్వర్గారోహణ చేయబోయాడు. కానీ దేవతలు అతనిని స్వర్గం నుండి తోసివేయగా విశ్వామిత్రుడు అతనిని ఆకాశంలోనే ఆపివేసి అక్కడ ఒక నూతన స్వర్గాన్ని సృష్టించారు. అదే త్రిశంకు స్వర్గం. త్రిశంకుని తండ్రి సత్యవ్రతుడు. సత్యవతుని తండ్రి మాందాత. తల్లి గర్భం నుండి కాకుండా తండ్రి గర్భం నుండి జన్మించిన వ్యక్తి మాందాత. అతనికి స్వయంగా ఇంద్రుడే తన హస్తం నుండి అమృతాన్ని అందించారు. మాందాత తండ్రి యువనాశుడు. యువనాశుని తండ్రి పురంజయుడు. దేవతలకు యుద్ధంలో సహాయం చేయమని పురంజయుని దేవతలు అడిగారు. అతను ఒక షరతు మీద ఒప్పుకున్నాడు. అదేమిటంటే ఇంద్రుడే తన
క్షేమంగా ఉండమని. అప్పుడు ఇంద్రుడు ఎద్దు రూపంలో పురంజయుడికి యుద్ధంలో వాహనంగా ఉన్నాడు. అందుకే అతనిని ఇంద్రవాహనుడు లేదా కాకుంసలు అని అంటారు. పురంజయుని తండ్రి అంబరీషుడు. అంబరీషుడు ఆగ్నేయ రథాలలోని ఏకాదశి రథం ముఖ్యమైన రథం. అటువంటి ఏకాదశి రథాన్ని తను పాటించడమే కాకుండా తన రాజ్యమంతా పాటించేలా చేసిన వాడు అంబరీషుడు. ఏకాదశి ఉపవాసమే కాకుండా ద్వాదశి పాలనే కూడా ముఖ్యమని నిరూపించిన వాడు. ఒక ద్వాదశి నాడు దుర్వాస మహర్షి అతని వద్దకు వచ్చినప్పుడు నది స్నానానికి వెళ్ళినప్పుడు ద్వాదశి గడియలు అయిపోతున్నాయని తీర్థం తీసుకోగా దుర్వాస మహర్షికి కోపం వచ్చినప్పుడు సుదర్శన చక్రమే అతనికి కవచం అవుతుంది. అంబరీషుని తండ్రి నభగుడు తన పుత్రునికి జీవించుటకు ఒక మార్గం చెప్పాడు. ఇక్కడ దగ్గరలో అంగీరసుల వారు అవిప్లవ పిత్స అని 2 యజ్ఞాలు చేస్తున్నాడు. అతను జ్ఞానులైనప్పటికీ ఒక 2 మంత్రాలు గుర్తు తెచ్చుకోలేదు. ఆ 2 మంత్రాలు చెప్తే కానీ ఆ యజ్ఞం పూర్తవ్వదు. ఆ 2 మంత్రాలను చెప్పి ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలని తన పుత్రునికి చెప్తాడు. ఆ విధంగా చేయగా అంగీరసుల వారు సంతోషించి ఆ యజ్ఞంలో ఉన్న విలువైన వస్తువులన్నీ అతనికి ఇచ్చేస్తారు. కానీ అవన్నీ తమ సొంతమని మాయ రూపంలో వచ్చిన రుద్రదేవుడు అడగగా అవన్నీ తనకి ఇచ్చేశారు. రుద్రదేవుడు సంతోషించి ఆ ధనమంతా మళ్ళీ అతనికి ఇచ్చేసి అతనికి బ్రహ్మ విద్యను బోధించాడు. అతనే నాభాగుడు. అటువంటి నాభాగుని తండ్రి షరియాతుని తండ్రి ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుడు పేరుగాంచిన ధర్మశీలి అయిన మహారాజు. అతని పేరుతోనే ఈ వంశాన్ని ఇక్ష్వాకు వంశం అని అంటారు. ఇక్ష్వాకుని తండ్రి శ్రాద్ధదేవుడు. శారదదేవుని తండ్రి వైవస్వత మనువు. వైవస్వత మనువు తండ్రి సూర్యుడు. సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. మన బండార్కే మఠం స్వామీజీ చెప్పినట్టు మనము సూర్య అంతర్యామి నారాయణ్ణి ఉపాసన చేస్తే సూర్యపుత్రులు మన మీద క్రోధంగా చూడరు. అందుకే మగవాళ్ళు ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి. సూర్యుని తండ్రి కశ్యపుడు. కశ్యపుని తండ్రి మరీచుని తండ్రి బ్రహ్మ తండ్రి శ్రీమన్నారాయణుడు. అందుకే మిత్రులారా మనం లౌకిక విద్యలో విషయాలే కాకుండా మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలు కూడా నేర్చుకోవాలి. చరిత్రకారులు రాయలేనిది, కార్బన్ డేటింగ్ కనుక్కోలేనిది సనాతన ధర్మం. అది ఒక మతం కాదు, మన జీవన విధానం. పాలరాతి కట్టడం ఆ తాజ్మహల్, పాలకడలిపై పవలించిన పరంధాముడి కథలు మా తాజ్మహల్. అందుకే దీని శీర్షిక తాజ్మహల్ అంటే తారక రాముని జనక మహారాజుని మహిమలు. స్మరణేంద్ర సకల పాపహర రామ రామ యతిలో వ్యోమకేశన దివ్య తారక మంత్రము రామ రామ యతిలో. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. సమస్త లోకా సుఖినో భవంతు. జై శ్రీరామ్.